దేవుడు అన్నాడు, నీ చేతి కష్టాజీతాన్ని నువ్వు అనుభవిస్తావు. దాని అర్థం, నువ్వు అనుభవించేటట్టు నేను నీకు సహాయం చేస్తాను. ఆమె నీవు చేయనదంతా సఫలమగును. నువ్వు చేస్తావు కానీ దాన్ని సఫలం చేసేది దేవుడు. ఆమె నీ రాకపోకలను యెహోవా నీకు తోడై ఉంటాడు. నువ్వు ఎక్కడికో వెళ్ళావు, ఎక్కడికో వచ్చావు, నువ్వేదో నేనే డ్రైవింగ్ చేశాను, నాకు చాలా డ్రైవింగ్ తెలుసు, నేను బస్సులో వెళ్ళా, ట్రైన్ వెళ్ళా, క్షేమంగా పోయినా క్షేమించా, కాదు కాదు కాదు, అదంతా మంచిదే. కానీ దేవుని బలిష్ఠితమైన హస్తం, ఆయన బలమైన బాహు నీతో ఉండి నీ ప్రయాణాల్లో నీకు తోడు నీడగా ఉండి నిన్ను క్షేమంగా కాపాడుతున్నా. దేవుని బిడ్డలారా, మొత్తానికి నేనేం చెప్తున్నానంటే, దేవుని కృప లేనిది మనం క్షేమంగా ఉండలేము. ఆయన సహాయం, ఆయన కృప, ఆయన దయ ప్రతి క్షణం మన జీవితంలో ఉన్నందుకే మనం ఈరోజు క్షేమంగా ఉన్నాం. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. For that you and I need to be thankful unto God. దేవునికి మనం అందుకే కృతజ్ఞతలు చెప్పాలి. ఆమేన్. కృతజ్ఞత భావం కలిగిన వారు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేస్తున్న ప్రతి దానికి కృతజ్ఞతలు చెప్పాలి.